క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసు ప్రభు యొక్క తిరుహృదయ మహోత్సవ పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ అందరినీ ఆనందంతో నింపుతూ ఉంది. తిరుహృదయ పండుగ యేసు ప్రభు యొక్క అపారమైన ప్రేమకు, దయకు, త్యాగానికి, మానవాళి రక్షణకు, మరెన్నో ఆత్మీయ ఫలాలకు, ఆధ్యాత్మిక జీవితానికి, పుణ్య జీవితానికి నిదర్శనం మరియు ఆనవాలు. దేవుని యొక్క ప్రేమకు తిరుహృదయం చక్కటి చిహ్నం. కనుక తిరుహృదయ పండుగ అంతరార్థాన్ని తెలుసుకుందాం. మేరీ మార్గరెట్ ఆలకాక్ 1647లో జూలై 22న వెరోసెరెస్, ఫ్రాన్స్ నందు జన్మించారు. 1671లో విజిటేషన్ సభలో చేరి ఆ సభలో సిస్టర్గా మాటపట్టు చేసి ఉన్నారు. మేరీ మార్గరెట్ ఆలకాక్ గారు యేసు తిరుహృదయం దర్శనాన్ని కలిగి ఉన్నారు. ఆమె దివ్య సప్రసాదం యందు ఆరాధించినప్పుడు మరియు దివ్య సప్రసాదం లోకొన్న తర్వాత తిరుహృదయ దర్శనం ఉండేది. ఆ దర్శనాల్లో యేసు తిరుహృదయం మానవాళిపై తనకున్న ప్రగాఢమైన, లోతైన ప్రేమను ఆమెకు వ్యక్తపరిచేవారు. ఆ దర్శనాల్లో తిరుహృదయం అగ్ని కుంపటిలో ఉన్నట్లు, మరికొన్నిసార్లు హృదయం పగిలి రక్తము కారుతున్నట్లు దర్శనం కలిగేది. ఆ దర్శనం నుండి ఆమె ఒక స్వరాన్ని వినింది. నేను మిమ్ము ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాను, కానీ మీరు చల్లని హృదయముతో, కృతజ్ఞత లేని మరియు తిరస్కార మనసుతో ఉంటూ ఉన్నారు అని ఆ వాణి ఆమెకు వినిపించింది. పునీత మార్గరెట్ ఆలకాక్ ప్రభువు తన తిరుహృదయ భక్తిని పెంపొందించడానికి ఆమెను వినియోగించుకున్నారు. దేవుడు ఆమెను ఎంపిక చేసుకొని పునీత క్లౌదే దే లా కొలంబియర్ అను జేసు సభ గురువు సహాయంతో ఈ మహోత్సవం ఏర్పాటు చేసి ఈ తిరుహృదయ భక్తిని ప్రపంచమంతటా చాటారు. మార్గరెట్ మేరీ ఆలకాక్ 1690 అక్టోబర్ 17న మరణించారు. ఈమెకు 1920 మే 13న 15వ బెనడిక్ట్ పాపు గారు పునీత పట్టం కట్టారు. మీతోని ఒక అద్భుతాన్ని నేను పంచుకోబోతూ ఉన్నాను. డాన్ బోస్కో గారు రోములో ఒక అద్భుతమైన జేసు తిరుహృదయ దేవాలయాన్ని నిర్మించారు. 1880 ఏప్రిల్ 5వ తారీఖు 13వ సింహరాయలు పాపు గారు రోములో జేసు తిరుహృదయ దేవాలయాన్ని పూర్తి చేయమని డాన్ బోస్కో గారిని అడిగారు. ఈ జేసు తిరుహృదయ దేవాలయం నిర్మించడానికి కావలసిన ధనం లేనందున దేవాలయ నిర్మాణము నిలిపివేయబడింది. 13వ సింహరాయల పాపు గారు డాన్ బోస్కో గారు మాత్రమే ఆ తిరుహృదయ దేవాలయాన్ని పూర్తి చేయగలరు అని భావించి ఆ బరువు బాధ్యతలను డాన్ బోస్కో గారికి అప్పగించారు. డాన్ బోస్కో గారి వయస్సు పెద్దదైనప్పటికీ పాపు గారి యొక్క ఆజ్ఞ మేరకు ధనాన్ని స్వీకరించి మరియు పలు దేశాలు వెళ్ళి ధనాన్ని, సహాయాన్ని ఆర్జించి 1887 మే 14వ తారీఖున దేవాలయాన్ని పూర్తి చేసి ఆ దేవాలయాన్ని జేసు తిరుహృదయానికి అంకితం చేశారు. ఈ దేవాలయంలో క్రీస్తుల సహాయమాత పీఠం చెంత 1887 మే 16న డాన్ బోస్కో గారు పూజను సమర్పించారు. ఆ పూజా సమయంలో మరియ తల్లి ద్వారా దేవుడు చేసిన గొప్ప
గొప్ప కార్యాలను తలంచి పలుసార్లు పూజలో డాన్ బోస్కో గారు కన్నీరు కార్చారు. 1921లో 15వ బెనడిక్ట్ పాపు గారు ఈ తిరుహృదయ దేవాలయాన్ని మైనర్ బజిలికాగా ప్రకటించారు. ఈ దేవాలయం యొక్క ఆవరణలో ఇప్పుడు సలేషన్ హెడ్ క్వార్టర్స్ ఉంటూ ఉన్నాయి. ఈ దేవాలయం వాటికన్కి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటూ ఉంది. ఈ దేవాలయం ప్రక్కనే పెద్ద రైల్వే స్టేషన్ మరియు బస్టాండు ఉంటూ ఉంది. పునీత మార్గరెట్ మేరీ ఆలకాక్ గారు జేసు తిరుహృదయము మీద భక్తి ఉన్న వారికి 12 వాగ్దానాలు చేసి ఉన్నారు. మొదటిది, జీవితోన్నతికి అవసరమైన సకల వరాలను నేను వారికి ప్రసాదించెదను. రెండవది, వారి కుటుంబాల్లో నేను శాంతిని నెలకొల్పెదను. మూడవది, కష్ట సమయాలలో నేను వారిని ఓదార్చెదను. నాలుగవది, జీవితాంతము మరీ ముఖ్యంగా అంత్య సమయములందు వారికి శరణముగా ఉండేదను. ఐదవది, వారు చేపట్టబో ప్రతి కార్యము నేను అధికముగా దీవించెదను. ఆరవది, పాపాత్ములు నా హృదయమునందు మిక్కిలి కృపను పొందెదరు. ఏడవది, నిర్లక్ష్యము గల ఆత్మలు నా యందు పూర్ణ నమ్మకము పెంచుటకు కృషి చేయుదురు. ఎనిమిదవది, నా యందు నిజభక్తి గల ఆత్మలు దైవ శిఖరాగ్ని త్వరగా అందుకుంటారు. తొమ్మిదవది, యేసు తిరుహృదయ పటమును ప్రతిష్ఠించి గౌరవించు కుటుంబములను నేను దీవించెదను. పదవది, కఠిన హృదయులను ఓదార్చగల దైవ వరమును నేను గురువులకు ప్రసాదించెదను. 11వది, నా మీద భక్తిని పెంపొందించి కృషి చేయ వారికి నామములను ఎప్పుడూ నా హృదయములో పదిలపరుచుకొందును. 12వది, ఎవరైతే క్రమం తప్పకుండా 9 మొదటి శుక్రవారాల్లో తమ పాపాల కోసం మనస్తాపడి దివ్య సప్రసాదం స్వీకరిస్తారో వారిని మిక్కిలిగా కరుణ, ప్రేమ అనుగ్రహిస్తాను. అటివారు అంత్య గడల్లో దేవద్రవ్యానుమానాలు పొంది దేవుని మన్నింపుకు పాత్రులై నా హృదయం నందు వారు శరణమును పొందెదరు అని ఈ 12 వాగ్దానాలు దేవుడు మేరీ మార్గరెట్ ఆలకాక్ గారికి ఇచ్చి ఉన్నారు. కనుక ప్రియమైన తిరుహృదయ భక్తులారా, మనల్ని ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నారు. భారం చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతిని వస్తగెదను. నా కాడిని మీరు ఎత్తుకొనుడు. సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకునుడు. అప్పుడు మీరు మీ ఆత్మలయందు విశ్రాంతి పొందుదురు. ఏలయన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు ఒక చిన్న ప్రార్థనను పరిచయం చేస్తాను. జేసుని దివ్య హృదయమా, నా నమ్మకమును మీ మీద ఉంచుచూ ఉన్నాను. మరొకసారి ఈ యొక్క ప్రార్థన ప్రార్థించుదాం. జేసుని దివ్య హృదయమా, నా నమ్మకమును మీ మీద ఉంచుచూ ఉన్నాను. ప్రియమైన తిరుహృదయ భక్తులారా, తిరుహృదయ భక్తి ఎంత గొప్పదో మనం గ్రహించాం. ఈ యొక్క పండుగ సందర్భంగా దైవ సేవ కోసం తర్ఫీదులు ఉన్నవారు, గురువులు, కన్యాశ్రీలు, కుటుంబాలు, మన దేశ నాయకులని జేసు ప్రభు తిరుహృదయానికి సమర్పించుదాం. ఆ హృదయానికి మనల్ని అంకితం చేసుకుందాం. ఆ తిరుహృదయం మనందరిపై
దీవెనలు కురిపించాలని, మనల్ని కాల్చి కాపాడాలని ప్రత్యేకంగా యేసు తిరుహృదయ ని వేడుకుందాం. మీ అందరికీ జేసు తిరుహృదయ పండుగ దీవెనలు. వందనాలు.